ఒక్కసారి నమ్మాలి, 2 సార్లు నమ్మాలి, మరి ఇన్నిసార్లా? అంకుల్, నిజంగానే నేను కావాలని చేయలేదు. చూసుకోకుండా కాలు జారింది అంకుల్. స్లిప్ అయి తన మీద పడ్డాను. చేతిలో ఉన్న అక్షింతలు తన మీద పడ్డాయి. దానికి వాళ్ళు ఏవేవో కథలల్లి ఇలా గొడవ చేస్తున్నారు. పండగ పూట పూజ చేసుకోవాల్సిన సమయంలో వీళ్ళకి మనశ్శాంతి లేకుండా ఏంటి పనులు? మీకెన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా? ఏం మనుషులు మీరు? సాటి ఆడపిల్ల మీద అలా నిందలు వేయడానికి మీకు సిగ్గులేదా? చిన్నపిల్ల, తనకంటే తెలీదు. పెద్దదానివి నీకైనా తెలీదు అశ్వని. అసలు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. పండగ పూట ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నాశనం చేయకండి. నోరు మూసుకుని వెళ్ళండి. రేపు ఒక్కరోజు ఉంటే పూజ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోదాం. మీ వేషాలేవో అక్కడ వేయండి. అప్పుడు ఉంటారో లేకపోతే మీ ఇళ్లకు మీరు వెళ్ళిపోతారో అప్పుడు చూసుకుందాం. ముందు లోపలికెళ్ళండి. ఇంట్లో ఎప్పుడు ఏదో గొడవ చేయడం వాళ్ళకి అలవాటైపోయిందమ్మా. ఆ అలవాటైనా మానిపించాలి, లేదంటే ఇంట్లో నుంచైనా పంపించేయాలి. అయిన వాళ్ళు కదా అని ఆలోచిస్తున్నాను. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దమ్మా. నా ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే నేను తప్పు చేసినట్టే. నన్ను క్షమించండి అమ్మా. అయ్యయ్యో, పెద్దవాళ్ళు మీరు క్షమాపణలు చెప్పడం ఏంటన్నయ్య? ఇక్కడ పెద్దవాళ్ళమా చిన్నవాళ్ళమా అని కాదమ్మా. తప్పు జరిగినప్పుడు సరిదిద్దుకోవాలి, లేదా క్షమాపణ చెప్పుకోవాలి. మాట తూలారు కాబట్టి సరిదిద్దుకునే అవకాశం లేదు, క్షమాపణ చెప్పడం తప్ప. సర్లేమ్మా, వాళ్ళ గురించి మీకు తెలిసిందే కదా. పండగ పూట వాళ్ళ మాటలేం పట్టించుకోకండి. పర్లేదన్నయ్య, పండగ పూట మీరు రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే ఇలాంటి సమయంలో వచ్చారు, అదే కాస్త బాధగా ఉంది. విజయ, ఈ అక్షంతలన్నీ బయట పడేసి శుభ్రం చెయ్యి. దుర్గా, మీ మావయ్య గారికి ఏం కావాలో చూసుకో. మీరు రండి అన్నయ్య గారు, రండమ్మా, లోపలికి రండి. వర్ష ఏంటి అలా మాట్లాడేసింది? నా మీద తనకి ఎలాంటి ఫీలింగ్ లేదా? ఇప్పటి వరకు తను నాతో మాట్లాడిందంతా కేవలం మా వదిన వాళ్ల చెల్లెల్లాగానేనా? నా మీద ఇష్టంతో కాదా? లేదు, తన ఇష్టం తెలియాలంటే త్వరగా నా ఇష్టం తనకు చెప్పేయాలి. వీళ్ళు కావాలనే గొడవ చేస్తున్నారు. వర్ష విషయంలో వీళ్ళేదో మనసులో పెట్టుకున్నారు, అందుకే ఇలా చేశారు. ఎందుకే బాధపడతావు? ఆ వైశాలి వాళ్ళ సంగతి మనకు తెలిసిందే కదా. వాళ్ళెవ్వరిని ప్రశాంతంగా ఉండనివ్వరు, వాళ్ళు ప్రశాంతంగా ఉండరు. చాలా ఇబ్బందిగా అనిపించిందిరా. అసలు పర్సనల్ విషయాల్లోకి రావడానికి వాళ్ళెవరు? రిలేషన్ ఉంటే ఉండొచ్చు, అలాని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతారా? వాళ్ళకెప్పుడు ఎవరో ఒకరిని ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెట్టడం అలవాటు. నన్నేదో చేయాలని చూస్తారు, లేదంటే విజయని ఏదో చేయాలని చూస్తారు. ఇప్పుడు నీ మీద వాళ్ళ దృష్టి మళ్ళిందన్నమాట. రే, ఆ గొడవ సంగతి పక్కన పెట్టేసి వర్ష మీద నీ అభిప్రాయం చెప్పు. నా అభిప్రాయం ఏముందక్క? తను నన్నందుకు కాదు, వరుణ్ ఎంత బాధపడి ఉంటాడు. రే వరుణు, ఎరా నీ గురించి విడిచిపెట్టేసి ఆ పాప గురించి ఆలోచిస్తాండవే? అవునక్క, వాళ్ళలా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పు? వినటానికి నాకే ఇబ్బందిగా అనిపించింది. అలాంటిది తనెందుకు ఫీల్ అవ్వడు? వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, ఇవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళు కావాలనే అన్నారు అనుకుందాం. వాళ్ళ విషయం వదిలేసి నీ మనసులో ఏముందో ముందది చెప్పరా. వర్ష నిన్ను ఇష్టపడుతున్నట్టు అనిపిస్తుందా ఏంటి? ఏంటి వరుణ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు? ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? తను చాలా మంచోడు, ఎప్పుడు నాతో తప్పుగా ప్రవర్తించలేదు. అన్నా, మ్యాటర్ ఏదో తేడాగా ఉండదే. నాకు కూడా అలాగే అనిపిస్తోందిరా. ఏంటి తేడాగా అనిపించేది? ఆమె గురించి మీకు తెలీదా అక్క? అదేదో బుద్ధి లేకుండా వాగిందనుకో, దాని మాటలు పట్టించుకుంటామా? రేయ్, మన మధ్యలో మొహమాటమే ఉండదే.
ఏదైనా ఉంటే నేరుగా చెప్పు. ఇదిగో నువ్వుగా నా పాపను ఏమైనా ఇష్టపడతా ఉండవా? అరే ఏంట్రా నువ్వు? అలాంటిది ఏం లేదని నేనే చెప్తున్నాను కదా. ఏమీ లేకపోవచ్చు, కానీ అవకాశం దొరికితే చిన్న విషయాన్ని కూడా పెద్దది చేసి రచ్చ చేయాలని వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అసలు వాళ్ళకెందుకు అనుమానం వచ్చిందిరా? ఆ విషయం చెప్పు. వాళ్ళకేం పని పాట లేదక్కా, అందుకే కావాలనే ఏదో ఒక గొడవ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ గొడవ మొదలు పెట్టారు. అంతే కదా, వేరే ఏం లేదుగా. అరే ఏముంటుందిరా, చెప్తే అర్థం చేసుకోరు. రేయ్, నీ మనసులో అలాంటిది ఏమన్నా ఉంటే ముందే చెప్పేసేయ్. వాళ్ళు వీళ్ళు మాట్లాడడం కాదు. వాళ్ళేదో వాగారని కాదు, ఆ ఇంట్లో పరిస్థితి చూస్తున్నావు కదా, ఒకరికి ఇద్దరం ఆ ఇంట్లో చేరాం. నువ్వైనా జాగ్రత్తగా ఉండు. అలాంటిది ఏదన్నా ఉంటే మీ కాకింకెవరికి చెప్తానురా. నిజంగా నా మనసులో అలాంటిది ఏమైనా వస్తే తప్పకుండా మీకే వచ్చి చెప్తాను, సరేనా? ఇదేం చిన్న విషయం కాదు. మనమే ఇంత బాధపడుతున్నావంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంకెంత బాధపడతారు. అరే మీరెవరు బాధపడొద్దురా. నిజంగానే లవ్ గివ్ ఏం లేదుగా? వీళ్ళిలా గుచ్చిగుచ్చి అడుగుతున్నారంటే అసలు తన మనసులో ఏముందో తెలుసుకుని దాన్ని బట్టి ఐ లవ్ యూ చెప్పేస్తాను. నిజంగా తనకు నా మీద ప్రేమ ఉంటే నేనే నాన్నతో మాట్లాడతాను. మన గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునే అవకాశం ఇవ్వకూడదు. జాగ్రత్తగా ఉండాలి. చెప్పేది నీకు అర్థమవుతుందా? నాకు అలాంటి ఇబ్బంది వస్తే మీకే కదక్క చెప్తాను. రేయ్, నువ్వు పైకి ఒకటి మాట్లాడుతున్నావు, లోపల ఒకటి ఆలోచిస్తున్నావురా. అది మాత్రం నాకు అర్థమవుతుంది. నాన్నతో ధైర్యం చేసి ఎలాగో చెప్పలేవు కదా. ఏదైనా ఉంటే మాకైనా చెప్పు. తప్పకుండా చెప్తానక్క. చెప్పకుండా ఎలా ఉంటాను? నాకింకా ఎవరున్నారు కాబట్టి. తనైతే నన్ను ఇంతవరకు ఇబ్బంది పెట్టలేదు. ఇబ్బంది పెడితే ఆ రోజు ఖచ్చితంగా మీకే చెప్తాను. ఓకేనా? ఓకేనా అని మాట్లాడటం కాదు. రేయ్, అట్లాంటిది ఏమైనా ఉంటే ముందే మాకు చెప్పాలా, సరేనా? సరే అక్క. హ్మ్. యాండి, ముందు అన్నయ్య గారి ఆశీర్వాదం తీసుకో. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండమ్మా. నీ పుట్టిల్లు మెట్టినిల్లు రెండిటికీ మంచి పేరు తీసుకురావాలి. ఆ శివయ్య ఎప్పుడు నీ వెన్నంటే ఉండాలి. ఉమ్. పిల్లా పాపలతో 10 కాలాల పాటు చల్లగా ఉండమ్మా.